హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలా ప్లాస్టిక్ వస్తువులు అనేవి ఒకసారి ఇరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా పెగ్గికి తీసుకొని ముందు పెగ్గికి అప్లై చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం క్లాత్తో తుడుచుకున్నట్లయితే ప్లాస్టిక్ వస్తువులు ఈజీగా అతుక్కుంటే నచ్చిలో ఉంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ ఏమో అని ఇలా మన బజార్ నుండి పాలిథిన్ కవర్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. వేస్ట్గా పడేయకుండా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. నాకు 4 ఫోల్డ్ అయితే వచ్చాయి. మనం పెద్ద ఫ్లవర్ కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అడ్డుగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మయానికి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా మొత్తం 4 ఫోల్డింగ్లు అయితే వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత మయాన్ని ఒక పిన్ అయితే కొట్టేసుకోవాలి, పేపర్లు ఊడిపోకుండా. తర్వాత ఒక వాటర్ బాటిల్ కప్పు కానీ చిన్న గ్లాస్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇలా కత్తిరితోటి మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ అనేది తయారైపోతూ ఉంటుంది. మనకి ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాతే మనం హెయిర్ క్లిప్స్ అనేవి వాడుతూ ఉంటే కొన్ని రోజులకు ఇరిగిపోతుంటాయి. వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా డబుల్ టేప్ని తీసుకొని మన డోర్ కాడ కానీ బాత్రూమ్ వాల్కి కానీ అతికించుకొని మన చిన్న చిన్న చైన్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇలాగా బాత్రూంలోనే వాడుకోవచ్చు, లేదా డోర్ వెనకాతల కబోర్డ్లో కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది. నచ్చిలో ఉంటే ట్రై చేయండి. ఫోర్త్ వన్, మన ప్రతి ఒక్కరిని లేడీస్ అనేది గోల్డ్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ వాడుతూ ఉంటాము. ఒకసారి లేడీస్కి కుట్లు సాగిపోయి నొప్పి అన్నది వస్తూ ఉంటుంది పెద్దవి పెట్టుకోవడం వల్ల. చాలామంది రెడీమేడ్ బటన్స్ అని పెట్టుకుంటుంటారు. అలా కాకుండా ఎరేజర్ని కట్ చేసుకొని ఇలా షేప్లోని పెట్టుకున్నట్లయితే మనకి ఇది ఎరేజర్ చౌక అతుక్కొని ఉండడం వల్ల తొందరగా నొప్పి అన్నది రాదు, సాగకుండా ఉంచుతుంది. నచ్చిలో ఉంటే ట్రై చేయండి. ఫిఫ్త్ వన్, ఇలా మన గాజులు అనేవి వేసుకుంటుంటాము. కొత్తవి తెచ్చుకున్నాడు మెటల్ గాజులు మనకి వీటికి మెరుపులు ఉంటాయి, అవి అంటిపోతూ ఉంటాయి చేతుల నిండా ముఖం నిండా. అలా అంటుకోకుండా ఉండాలంటే చిన్న గోరచ్చని నీళ్ళు తీసుకొని అందులో ఒక 2 మినిట్స్ పాటు ఉంచి తర్వాత మన క్లాత్తో తుడిసి వాడుకున్నట్లయితే గాజులు తొందరగా చిట్లు పోవు, వాటిలో మెరుపు కూడా పోకుండా మనకి యూస్ఫుల్ అవుతుంది. నచ్చిలంటే ట్రై చేయండి. నెక్స్ట్, ఇలా ప్లాస్టిక్ బాటిల్ అనేవి మన ఇంట్లోని చాలా పడి ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీడియో చూపించినట్లుగా ట్రై చేయండి. ఇలా ఒక వాటర్ బాటిల్ని తీసుకొని మనకు హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. చాకును వేడి చేసుకొని మొత్తం కట్ చేసుకోకూడదు, హాఫ్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్న దాంట్లోని మన స్క్రూ డ్రైవర్లు ఇలా కటింగ్ బ్లేడ్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము. వాటిని ఇందులో పెట్టుకొని మనం మూత పెట్టుకొని ఒక దగ్గర ఉంచుకున్నట్లయితే వాటికి జంగు కూడా పట్టదు. నీట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి. వీడియో నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్, మనం ఇలా ఎంట్రలోని స్వెటర్లు అనేవి వేసుకుంటూ ఉంటాము. వేసుకున్నప్పుడు పిల్లలవి కానీ మనవి కానీ ఒకే చోట పెట్టాలంటే చాలా ప్లేస్ పడుతుందేమో అనుకుంటాము. అలాంటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టండి. తక్కువ ప్లేస్లోని ఎన్ని స్వెటర్లు అయినా సరే ఈజీగా మడత పెట్టుకోవచ్చు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, చిన్న పాకెట్ లాగా అయితే అయిపోయింది కదా. మీకు నచ్చేలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి. మన ప్రతి ఒక్కరివి దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ అన్నది ఆడుకుంటూ ఉంటాము. డైలీ ఇలా పల్లీలు లేపుకోవాలనుకుంటే చాలా టైం పడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని 1 కేజీ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఒక 10-15 మినిట్స్లో వేపుకుంటే పల్లీలు అనేవి బాగా ఏగుతూ ఉంటాయి. వీటిలో వేపుకొని మనం ఒక డబ్బాలో తొక్క తీసి స్టోర్ చేసుకున్నట్లయితే మనకి లెమన్ రైస్లో కానీ చట్నీల్లో కానీ చాలా ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా తొందరగా పని అన్నది అవుతూ ఉంటుందండి. వీటిని మనం పచ్చియే తెచ్చుకొని అలా వదిలేయడం వల్ల కూడా కొన్ని రోజులకు పురుగు అన్నది పట్టేస్తూ మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వేపేసుకొని మనం తొక్క తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత మనకి యూస్ఫుల్ కూడా అవుతుంది, పని కూడా తగ్గుతూ ఉంటుంది. మీకు ఇది కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇలాగే ఒక డబ్బాలో అయితే 2-3 కేజీలు వేపుకొని ఉంచుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. మీకు కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మన పిల్లలకి ఇలా నాప్కిన్లు అనేవి పెడుతూ ఉంటాం స్కూల్కి. పాతి అయిపోయిన తర్వాత అలాగే పక్కన పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఒక నాప్కిన్ తీసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా వేస్ట్ క్లాత్ని నేను ఫ్లవర్స్లా చేసుకొని ఇలా ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని చివరిని మనం ఇలా పిన్ని పెట్టేసుకున్నట్లయితే మనకి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ హ్యాండ్ టవల్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. మనం చేతులట్టి తుడుచుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా తవలిచ్చేసుకుంటే మనకి హ్యాండ్ టవల్ అనేది రెడీ అయిపోతుంది.
నచ్చేలా ఉంటే ట్రై చేయండి. పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా సరే ఒకసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి అంటారు చాలామంది. అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మొత్తం పాలు, అన్నం ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇలా బెల్లం పాకం కలిపేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పరమాన్నం చేసుకున్నట్లయితే పరమాన్నం అన్నది పర్ఫెక్ట్‌గా వస్తదండి. పాలు మాత్రం ఇరగకుండా ఉంటది. ఈ టిప్ కూడా నచ్చేలాంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చూడండి ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో కదా! ఎప్పుడు పరమాన్నం చేసినా సరే స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం చల్లారిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వెయిట్ చేసుకుంటే పరమాన్నం అనేది రెడీ అయిపోతది. ఈ టిప్ కూడా మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. అలాగైతే మనకి పరమాన్నంలో పాలనేవి ఏరకుండా పర్ఫెక్ట్‌గా వస్తది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ మన ప్రతి ఒక్కరం నెయ్యి అన్నది కాచుకుంటూ ఉంటాము. బటర్ తెచ్చైనా సరే లేదంటే ఇంట్లో పాలు మిగడనే తీసి అలాంటప్పుడు నెయ్యి మంచి స్మెల్ రావాలనుకుంటే అందులోని 2 తమలపాకులేసి మరగబెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అన్నది వస్తదండి. నచ్చేలా ఉంటే ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో నెయ్యి చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్యూర్‌గా అయితే వచ్చేసింది కదా! నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను. చూడాలనుకుంటే చూడండి. నెక్స్ట్ ఒక్కోసారి ప్లేస్ అన్నది డల్‌గా అయిపోతూ ఉంటది. అలాంటప్పుడు గ్లోగా రావాలంటే చాలామంది పార్లర్‌కెళ్తూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే చిన్న చిట్కాతోటి ఫేస్ అన్నది మెరుస్తది. మీకు నచ్చేలా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక లెమన్ తీసుకొని అందులో కొద్ది పసుపు, కొద్ది కాఫీ పౌడర్, కొద్ది బేకింగ్ సోడా ఏసుకొని ఒక 2 మినిట్స్ పాటు రుద్ది ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉంచిన తర్వాత రఫ్ చేసుకొని మనం చల్ల వాటర్‌తో కడిగేసుకున్నట్లయితే ఫేస్ అన్నది చాలా గ్లోగా వస్తదండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మన సంక్రాంతికి ముగ్గులనేవి యేసుకుంటుంటాం న్యూ ఇయర్‌కిని. అలాంటప్పుడు మనం చాలామంది వరిపిండితో ఏస్తున్నారు కలర్స్ అనేవి సంక్రాంతికి. అలాంటప్పుడు ఇలా ఇసుకతో కూడా మనం కలర్స్ అనేవి ఈజీగా ఏసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. మన ప్రతి ఒక్కరిలో ఇంటి పని అనేది చేస్తూ ఉంటాము. కొద్దిగా ఇసుక మిగిలిపోతూ ఉంటది. అలాంటప్పుడు అందులోంచి కొద్దిగా తీసుకొని ఇలా జల్లెడ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలాగా ఇంట్లోనే హోమ్‌మేడ్ కలర్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా పసుపుని, కొద్దిగా సరపుని, కొద్దిగా వాటర్ ఏసుకుంటే మనకి రెడ్ కలర్ అనేది తయారైపోతది. బాగా మిక్స్ చేసుకుంటే. ఇందాక మనం జల్లించుకున్న ఇసుకలోకైతే ఇది ఒక స్పూన్ ఏసుకొని కలుపుకుంటే మనకి కలర్స్ అన్నది రెడీ అయిపోతది. మనం ఈ సంక్రాంతికి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటి కలర్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసింది కదా! ఇది ఎండలో 1 డే ఎండబెట్టుకుంటే ఈజీగా మనకు రంగోలీ అన్నది తయారైపోతది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులనేవి మన బిస్కెట్లు గానీ, కేకులు గానీ కొన్నప్పుడు బేకరీలో ఇస్తూ ఉంటారు. వీటిని వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. పడేయకుండా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక మార్కర్‌ని తీసుకొని ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. 2 గానీ, 3 గానీ కట్ చేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని డబుల్ టేప్‌ని తీసుకొని 4 పక్కల 4 అంటించుకున్న తర్వాత వాష్‌రూమ్‌లో ఎక్కడైనా ఒక కోణంలోనే అంటించుకున్నట్లయితే మనం బ్రష్‌లు పెట్టుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతది. బాత్రూమ్‌లో పెట్టుకున్న తర్వాత వాటి మీద దుమ్ము గానీ, ధూళి గానీ పడకుండా బ్రష్‌లు కూడా ఒకళ్ళకొకళ్ళు టచ్ అవ్వకుండా నీట్‌గా ఎవరియి ఆళ్ళకి ఉంటాయి. ఈ టిప్ కూడా నచ్చేలాంటే డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. కోల్గేట్ పేస్ట్‌ని కూడా అందులోనే పెట్టేసుకొని మనం ఇలా టక్కన మూసేసుకుంటే అయిపోద్ది. ఇది టిప్ కూడా నచ్చేలాంటే ఫాలో అయిపోండి. ఇలా వేస్ట్‌గా పడేసే వాటిలిని ఇంట్లో వాడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అన్నది ఉంటది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇలాగ మనము ఆమ్లెట్‌లు గానీ, ఉక్కురు గానీ యేసుకున్నప్పుడు కోడిగుడ్లనేవి తొక్కలో పడేస్తూ ఉంటాము. పడేయకుండా మన ఛానెల్‌లో అయితే 2, 3 టిప్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మీకు నచ్చేలా ఉంటే చూడండి. ఇలా ఎగ్గ తొక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసినా సరే మిక్సీ జార్ బేర్లనేవి షార్ప్‌గా వస్తాయి. చాలామంది మన ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటాయి అని అంటారు. అలాంటప్పుడు బల్లులు పోవాలంటే ఇలా గుడ్డు తొక్కల్ని మనము బల్లులున్న చోట తగిలించుకున్నట్లయితే గుడ్డు తొక్కలనేవి బల్లులనేవి రావండి ఆ స్మెల్‌కి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇలా ముల్లి అన్నది ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు. ముల్లి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇలా కిందన కాడన మాత్రం ముల్లిని తినేసి ఆకులు పడేస్తూ ఉంటారు. పడేయకుండా వీటిని కూడా మనం వాడుకోవచ్చు. మనం పాలకూర, తోటకూర ఎలాగైతే కర్రీ చేసుకుంటామో, అలాగే బంగాళదుంప ఏసి కర్రీ చేసుకుంటే ఇందులో చాలా విటమిన్ అన్నది ఉంటదండి. ఒంటికి కూడా చలవ. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. తర్వాత ఇలా పిల్లలయి గానీ, మనయి గానీ పాత బనియన్స్ వేస్ట్‌గా పడేస్తూ ఉంటాము. ఈటిని ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే చిన్న పోచాకర్ర అన్నది రెడీ అయిపోతది. కిటికీలు గానీ, వాల్లు గానీ తుడుచుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతది. చిన్న చిన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి. ఈ వీడియో కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. చూడండి ఎంత నీట్‌గా అయితే చిన్నది తుడుచుకోవడానికైతే మనకి యూజ్‌ఫుల్ అవుతుంది కదా! చిన్న స్టిక్ కట్టేసుకుంటే. తర్వాత ఒక్కోసారి పెద్దవాళ్ళనేవి ఇంట్లో ఏళ్ళు మంట వస్తూ ఉంటాయంటారు. అలాంటప్పుడు చిన్న చిట్కా అయితే ఫాలో అయిపోండి. ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకొని అందులో కొద్దిగా కర్పూరాన్ని, కొద్దిగా పసుపుని యేసుకొని ఇలా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత మనకి ఏళ్ళు మయ్యాన్ని ఎక్కడైతే నొప్పొస్తుందో అక్కడ కొద్దిసేపు ఇలా రుద్ది మాలిష్ చేసినట్లయితే నొప్పన్నది రిలీఫ్ అవుతుంది కదా! అచ్చం మనకి టాబ్లెట్లు తినడం మంచిది కదా! అలాంటప్పుడు ఈ టిప్‌ని డెఫినిట్‌గా ఫాలో అయిపోండి. మనం ప్రతి ఒక్కరం ఇలా క్యాబేజీ పుట్టు అనేది తెచ్చుకుంటుంటాము. చాలా మందికి తెలియనిది ఏదంటే మన క్యాబేజీ పుట్టు మాత్రం వండుకొని కిందన కాడను మాత్రం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈసారి అయితే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇలా క్యాబేజీ పుట్టతో పాటు
ఈ కాడని కూడా మనం వండుకున్నట్లయితే అందులో ఐరన్ అన్నది ఎక్కువ ఉంటుందండి. దానివల్ల మనకి చాలా మంచిది. పడేయకుండా వేస్ట్గా కర్రీతో కలిపి వండుకోవడం వల్ల చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.